హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడి మన శ్రమతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మనం కూరల్లోని వాడే కరివేపాకు అనేది 2-3 రోజులకి పాడైపోతూ ఉంటుంది కదండి, ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా. ఇలా ఎక్కువ రోజులు పాడైపోకుండా 15 నుంచి 20 రోజుల వరకు కూడను ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. చాలామంది కూడను కరివేపాకుని వాష్ చేసేస్తూ ఉంటారండి, లేదంటే బయట ఎండనిస్తూ ఉంటారు. ఇలా మనం వాష్ చేసినా లేదంటే బయట ఎండబెట్టిన కూడను చాలా తొందరగా వాడిపోతుంది. మనం తేగానే దీన్ని అయితే చాలా చాలా నీట్గా ఒకేసారి చేసుకొని ఎప్పుడు వాడుకుంటామో అప్పుడు కడుక్కోవాలన్నమాట. సో సింపుల్గా నేనైతే రెబ్బలన్నింటినీ తీసేసి అడుగున ఒక పేపర్ వేసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకొని క్లియర్గా చూసారు కదా. ఎప్పుడైనా కొన్ని కరివేపాకు పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొన్ని న్యూస్ పేపర్ని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్లో బాల్స్ లాగా చేసేసుకొని 4-5 ఈ విధంగా కరివేపాకులో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనకి కూలింగ్ అంటే చెమ్మ అనేది చేరుతుంది కదా. ఈ చెమ్మ అంతా కూడా చేరిన ఈ పేపర్స్ అనేవి అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటాయి కాబట్టి కరివేపాకు అనేది వాడిపోకుండా పాడైపోకుండా 15 నుంచి 20 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో మనం ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చండి. దాని స్మెల్ వాసన అంతా కూడా ఏమి పోదు. అలాగే కరివేపాకు రెబ్బ కూడా వాడదనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం వాష్ చేసుకొని కర్రీస్లో గట్రా వాడుకున్నాం అనుకోండి, సింపుల్గా మనకి పని అయిపోతుంది. కరివేపాకు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్లు ఉంటుంది. ఈసారి ఒకసారి అయితే ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సెకండ్ టిప్ అయితే చూద్దాము. మన ఇంట్లో వాడే వాటర్ ట్యాప్స్ అనేవి ప్రతిరోజు వాడడం వలన వాటర్ మరకలు లేదంటే సోప్ మరకలు అనేవి పడిపోయే విధంగా మచ్చల్లాగా అయితే ఉంటూ ఉంటాయి కదండి. చాలా చిరగ్గా ఉంటాయి. ఎక్కువ రుద్దే పని లేకుండా మరకలు అనేవి కూడా ఎక్కువ రోజులు ఇలా చేరకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. నిమ్మ చెక్క అయితే ఉంటే తీసుకోండి. నా దగ్గర అయితే పిండేసిన నిమ్మ తొక్కలు ఉంటే తీసుకున్నానండి. నిమ్మ తొక్కలు కూడా మనకు పులుపు అనేది ఉంటూనే ఉంటుంది కాబట్టి పడేయకుండా అలా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పల తోముకునే పేస్ట్ని రెండింటిని కూడా మిక్స్ చేసుకొని నిమ్మ తొక్కని విధంగా విడుదల చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకొని ఈ రెండింటిలో ముంచేసుకుంటూ మన ఇంట్లో ఉండే స్టీల్ ట్యాప్లు కానీ లేదంటే నార్మల్ ప్లాస్టిక్ ట్యాప్స్ అయినా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ట్యాప్స్ మీద ఎక్కువగా మనకి ఏంటంటే వాటర్ మరకలు పడిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తాయండి. ఓన్లీ ఇలా ట్యాప్సే కాకుండా మిర్రర్స్ కానీ ఇలాంటివి కూడా సోప్ మరకలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ స్టీల్ సింక్తో సహా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి ఈ తుప్పు మరకలు లేదంటే నాచు జంగు మరకలు లాంటివి పట్టవు. ముఖ్యంగా సోప్ వాటర్ మరకలు అనేవి చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, ఎక్కువ రొద్దలేదు, సింపుల్గా నేనైతే ఒక్క నిమ్మ చెక్కతో ఇలా నీట్గా క్లీన్ చేసేసి వాష్ చేసి చూపిస్తున్నాను. ఎక్కడ కూడా మరకలు ఉండవు, ఎక్కువ రోజులు కూడా పట్టకుండా ఉంటాయి. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం. మనలో చాలా మంది కూడాను అప్పుడప్పుడైనా లేదంటే రెగ్యులర్గా ఫౌండేషన్ అనేది అప్లై చేస్తూ ఉంటారు కదా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్లైండర్ తోటి గట్టను మనము ఇలా ఫేస్కి ఈవెన్గా ఇటువంటివి ఏవైనా క్రీమ్స్ కానీ లేదంటే ఫౌండేషన్ అనేది ఇలా అప్లై చేయాలనుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలా బ్లైండర్తో కొంచెం స్కిన్ మీద వేసేసుకొని అప్లై చేసేసుకుంటాము. కొంత టైం తర్వాత మనకి ఏంటంటే స్పాచెస్గా అక్కడక్కడ అంటే చిన్న చిన్న మచ్చల్లా ఉండిపోతూ ఉంటాయి. అంటే ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవ్వదు ఫేస్ మొత్తం కూడా. అలాగే మరి కొంత అనేది ఆ బ్యూటీ బ్లైండర్కే ఉండిపోతుంది అనమాట. చూసారు కదా, నా హ్యాండ్ అనేది పిచ్చిలాగా అంటే మనకి అక్కడక్కడ ప్యాచీగా ఉంటుంది. చూడడం కూడా అలా అస్సలు బాగోదండి. ఇలా మనకి అక్కడక్కడ ఇలా మచ్చలా ఉండిపోకుండా ఈవెన్గా స్కిన్ అనేది న్యాచురల్గా ఉండాలంటే బ్లైండర్తో మనం అప్లై చేసేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. బ్లైండర్ని ఎప్పుడైనా కూడాను వాడే ముందర ఇలా ఒక బౌల్తో వాటర్ తీసేసుకొని చక్కగా అది ములిగినంత వరకు ముంచేసి గట్టిగా పిండేసుకోండి వాటర్ లేకుండా. తర్వాత మనకి ఆ బ్లైండర్ అనేది చాలా చాలా స్మూత్గా అవుతుంది. ఆ తర్వాత మనం ఫేస్కి చక్కగా ఫౌండేషన్ అయినా క్రీమ్స్ అయినా ఇలా బ్లైండ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా బ్లైండ్ చేయడం వల్ల ఈవెన్గా సమానంగా మనకి ఎక్కడ కూడా స్పాచెస్ లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి ఇంతకుముందుకు ఇప్పుడు నా హ్యాండ్ అనేది డిఫరెంట్ అనేది చూడండి, చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. అక్కడక్కడ అసహ్యంగా కనిపిస్తే అస్సలు బాగోదు కాబట్టి సింపుల్గా ఈసారి ఎప్పుడైనా ఫౌండేషన్ అప్లై చేయాలనుకునేటప్పుడు బ్లైండర్ని కొంచెం ఇలా వాటర్లో స్క్వీజ్ చేసేసి తీసేయండి. డిఫరెంట్ అనేది అప్పుడు అబ్జర్వ్ చేశారు కదా, యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం. సో ఇప్పుడు మనకు సమ్మర్ కదండి, సమ్మర్లో మనము ఫ్రూట్స్ కానీ ముఖ్యంగా అరటిపళ్ళు అనేవి ఎక్కువగా తెచ్చుకునేటప్పుడు చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి. మనం ఇప్పుడు బనానాస్ తెచ్చుకుని కొంచెం కాయలా ఉన్నవి తెచ్చుకున్నాం అనుకోండి, మనకు ఒక పూట ఎక్స్ట్రానే ఉంటాయి. ఇలా కాయలా తెచ్చుకున్న పళ్ళు తెచ్చుకున్న కూడా సమ్మర్కి చాలా తొందరగా ముగ్గిపోయి పాడైపోతూ ఉంటాయి, నల్లగా అయిపోయి. అలా మనకి 4-5 రోజులైనా కూడాను ఈ బనానాస్ అనేవి పాడైపోకుండా ఉండాలంటే ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేది ఉంటుంది కదండి,
దాన్ని ఒక చిన్న పీసెస్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బనానాస్కి పైన మొదలైనవి ఉంటాయి కదండి. సో అక్కడ ఇలా మనమైతే దీన్ని ఇలా అంటించేయాలన్నమాట. ఇటువంటి ఫాయిల్ అనేది లేనట్లయితే ప్లాస్టిక్ కవర్ అనేది ఉంటుంది కదండి. ప్లాస్టిక్ కవర్ అయినా కూడా చుట్టామనుకోండి వేడి అనేది వెళ్ళకుండా పళ్ళు అనేవి ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటాయండి. ముగ్గిపోయి పాడైపోవడం లేదంటే నల్లగా అయిపోవడం లాంటిది ఏమీ ఉండదు. ఖచ్చితంగా అట్టిపళ్ళు అనేవి తెచ్చుకునేటప్పుడు ఈ సమ్మర్లో నిల్వ ఉండాలంటే చిన్న సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ను కానీ ఈ విధంగా చుట్టేయండి. తెలుస్తుంది మీకే రిజల్ట్ అనేది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే చూద్దాము. ఎప్పుడైనా మన ఇంట్లో నా కాఫీ ప్యాకెట్లు అనేవి తెచ్చుకునేటప్పుడు వాడకపోయిన కూడాను ఎయిర్ అనేది వెళ్ళిపోయి ఈ విధంగా మనకి గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా. నా దగ్గర కూడా ఒక 2 కాఫీ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. వాటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకెందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. ఇలా పడేయకుండా మన ఇంట్లో ఇంకో దోమలు రాకుండా దీన్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక కాఫీ ప్యాకెట్ గట్టిగా అయిపోతే దాన్ని తీసేసుకొని ఒక ఓల్డ్ ప్రమిదని తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో నుండి కాఫీ పౌడర్ అంతా కూడా అంటే మనకి కాఫీ అనేది గడ్డలా కట్టేసింది కదండి. సో దాన్ని విధంగా మొత్తం ఒక స్పూన్ తోటి ఇలా లాగామంటే మొత్తం వచ్చేస్తుంది. దీన్ని తీసుకొని వెళ్ళి మనం తీసుకునే ప్రమిదలోని వేసేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎప్పుడైనా బ్యాడ్ స్మెల్ వచ్చినా లేదంటే ఫిష్ లాంటివి గట్ట వేపేటప్పుడు ఆ స్మెల్ అంతా ఇంటి నిండా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇంట్లో ఒక్కొక్కసారి దోమలు ఏగలు పురుగులు వచ్చేస్తాయి కదా. అటువంటివి ఏవి రాకుండా ఉండాలంటే ఇలా మీరు చక్కగా ఇలా గట్టిగా అయిపోయినవి పడేయకుండా ఒక ప్రమిదలో వేసేసుకొని కొంచెం నేనైతే కుకింగ్ ఆయిల్ వేసానండి. ఆ తర్వాత ఒక ఒత్తి పెట్టేసి చక్కగా ఇలా ఇంట్లోన ఈవినింగ్ టైంలో వెలిగించి చూడండి. ఈ కాఫీ దీపం కాలుతున్నంతసేపు కూడా మనకి ఇంట్లోనే మంచి కాఫీ అరోమా అనేది వస్తుంది. అలాగే ఈగలు దోమలు పురుగులు లాంటివి కూడా ఇంట్లోకి ఎగరకుండా ఉంటాయండి. ఇలా మనకి ఎందుకు పనికిరావని వేస్ట్ అనుకుని ఇటువంటి కాఫీ పౌడర్లను కూడా మనం చక్కగా రీయూజ్ చేసుకుని మన టైంతో పాటు మనని కూడా సేవ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఇంట్లోని చెమ్మ వాసన అనేది వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు సింపుల్గా ఎప్పుడైనా ఇలా కాఫీ ప్యాకెట్లు మిగిలిపోయినాయి అంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా చివరి టిప్ని అయితే చూద్దాము. మనం ఎప్పుడైనా కూడా సూదిలోకి దారం ఎక్కించాలంటే పెద్ద టాస్క్లో ఫీల్ అవుతూ ఉంటాం కదండి. ఇంట్లోని పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అస్సలు కూడా ఎక్కించలేరండి. ఎంత చిన్న సూదిలోనైనా కూడా మనం దారాన్ని చిటికలోనే ఎక్కించడం కోసం ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఇక్కడైతే కొంచెం పెద్ద సూదిని అయితే తీసుకున్నానండి. ఈ చిన్న ట్రిక్తో చిన్న చిన్న సూదుల్లో అయినా సైతం మనమైతే సింపుల్గా దారాన్ని ఎక్కించేయచ్చు. దానికోసం ఒక సేఫ్టీ పిన్ అయితే నేను కొంచెం పెద్ద సైజు అనేది తీసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో మనకి ఇటువంటి వైర్ పీసెస్ అనేవి మిగిలిపోతుంటే పడేస్తూ ఉంటాం కదండి. వాటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే ఉంటాయి. నేను ఇక్కడైతే ఒక వైర్ తీసుకుని లోన మనకి చిన్న కాపర్ తీగలు అంటే రాగి తీగలు అనేవి ఉంటాయి కదండి. వాటిల్లో ఒక చిన్న పీస్ని అయితే కట్ చేసుకోండి. ఇవి చాలా మనకి వెయిట్ తక్కువ ఉంటాయి అండ్ అలాగే బెండ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. అందుకే నేను ఇవి తీసుకున్నాను. సో వీటి ప్లేస్లో మీరైతే ప్లాస్టిక్ తీగల్లో కూడా తీసుకోవచ్చండి. సో తర్వాత దీన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా సరిపడగా బెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే సేఫ్టీ పిన్కి మనం ముందు చేసుకున్న కాపర్ తీగని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఊడిపోకుండా ఒక టేపుతో నీట్గా చుట్టేసామనుకోండి. సో ఈ టూల్ అనేది రెడీ అయిపోతుందండి. ఏంటంటే మనం ఎప్పుడైనా సూదిలో దారం ఎక్కించాలంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా దీన్ని ఇలా తయారు చేసి ఇంట్లో పెట్టేయండి. ఎంత చిన్న సూదిలోకైనా దారాన్ని సింపుల్గా ఎక్కించేయచ్చు. సో మనకి ఈ సూదిలోకి దారం ఎక్కించుకున్న టూల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా దారం ఎక్కించుకోవాలో చూద్దాము. సూది తీసుకొని ముందైతే మనం కాపర్ తీగని ఇలా పెట్టాం కదండి, రాగి తీగని. ఆ రాగి తీగని సూదిలో పెట్టేసుకొని ఇప్పుడు ఆ రాగి తీగలోంచి దారాన్ని ఈ విధంగా లాగేసి సో నెమ్మదిగా ఇలా మనం సేఫ్టీ పిన్ని బయటకు లాగేసామనుకోండి ఎంత చిన్న సూది అయినా సింపుల్గా దారాన్ని ఎక్కించేయచ్చు అనమాట. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. సో మనకి రాగి తీగ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఎంత చిన్న సూదిని ఎక్కించుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి అయితే చూద్దామండి క్లియర్గా. ముందు తయారు చేసుకున్న టూల్ని ఈ విధంగా సూదిలో పెట్టేసుకొని ఆ తర్వాత ఈ తీగలోంచి దారాన్ని ఇలా బయటకు లాగి సేఫ్టీ పిన్ ఇలా బ్యాక్ లాగినట్లయితే సింపుల్గా దారం అనేది సూదిలోకి వెళ్ళిపోతుంది. ఎవరైనా కూడా చాలా సింపుల్గా చిన్నపిల్లలు సైతం సూదిలోకి దారం ఎక్కించేయచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.